ఇలా అవుతుందని అసలు అనుకోలేదు నేను. ఈరోజు కూరగాయలు తీసుకొద్దామని జగ్గపేట అయితే బయలుదేరాను. దారి మధ్యలోనే ఇలా అవుతుందని అసలు అనుకోలేదు నేను. ఇంటిలోకి కొన్ని వంట సరుకులు తీసుకొద్దామని జగ్గపేట అయితే బయలుదేరాను. మన బండి అయితే సడన్గా మధ్యలో ఆగిపోయింది. చూద్దాం. ఈ టైర్ని నేను 2023లో వేయించాను. అంతా కంప్లీట్గా అరిగిపోయింది, గాలి కూడా తగ్గింది, ముందుకు అసలు మూవ్ అవ్వడం లేదు. చూడండి, బైక్ చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది. ఒకసారి చూడండి, అసలు మూవ్ అవ్వడం లేదు. ఈ దారి మన షేర్మహంపేట నుంచి ఆ జగ్గపేట వెళ్ళడానికి షార్ట్ కట్. అసలే బాగలేదు. చూడండి, ఇంకా గుంటలు గుంటలుగా ఉంది. మన బండే స్లోగా వెళ్తుంది. మొత్తానికి జగ్గపేట అయితే వచ్చేసాను. ఈ టైరు గ్లామర్ బ్యాక్ టైరు సిఎట్. దీని కాస్ట్ వచ్చేసి 1700 అయితే పడింది. అన్నయ్య తొందరగానే ఆ టైరు విప్పేసి కొత్త టైర్ అయితే వేసేసాడు. దానికి వెంటనే బిగించాడు, స్పీడ్గానే చేశాడు. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత రిటర్న్ అయితే బయలుదేరాను.